హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సఫియా అండి. ఇవాళ వచ్చేసి 90 డేస్ క్లాస్లో డే 1 క్లాస్ ఇన్ 90 డేస్ కోర్స్, టైలరింగ్ కోర్స్ అండి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిషన్ నాలెడ్జ్. సో మిషన్ నాలెడ్జ్ అంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఎలాంటి మిషనరీస్ కావాలి, అండ్ మనము ఒకవేళ ఒక బిజినెస్ లా స్టార్ట్ చేయాలంటే ఎలాంటి మిషన్స్ అవసరము అనేది మిషన్స్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి మిషన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఇంతకు ముందు అయితే మనకి వీల్ దగ్గర హ్యాండ్ తో ఇలా రొటేట్ చేసుకునేవి ఉండేది. కింద మనము స్టాండ్ తో ప్రెస్ చేసే అవి ఉండకపోయేది. నేనైతే పక్కన మిషన్స్ అయితే యాడ్ చేస్తాను పిక్చర్ ని, అది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చిన్న మేకర్ మిషన్ ఉంటుంది అండ్ పెద్ద మేకర్ మిషన్ ఉంటుంది. చిన్న మేకర్ మిషన్ అయితే నేను చూపించట్లేదు, అది నా దగ్గర అవైలబిలిటీలో లేదు. పెద్ద మేకర్ మిషన్ ని ఇప్పుడు చూపిస్తున్నాను, అది చూడండి. ఇది బ్లాక్ మిషన్స్లలో మనము ఇంట్లో స్టిచ్ చేయడానికి ఈ మిషన్ అయితే ఉంటుంది. ఇది పెద్ద మేకర్. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీనికి కింద మనము ఫుట్ ఇది కిందికి పైకి జరపడానికి దీన్ని అయితే యూస్ చేస్తామన్నమాట. దీనికి వీలింగ్ ఇలా ఉంటుంది థ్రెడ్తోని, అండ్ ఈ వీలింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ థ్రెడ్స్ పెట్టేసుకొని ఈ టెన్షన్స్తో మనం ఇలా యూస్ చేస్తాము. దీనికి మనము మోటార్ యూస్ చేయొచ్చు అండ్ ఫుడ్తో కూడా ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఇందులో చాలా కంపెనీస్ ఉంటాయి. ఇది వచ్చేసి షీలా కంపెనీకి సంబంధించింది. ఇది వచ్చేసి దీనిది బాబిన్ అండి. ఇందులో చిన్న మిషన్ ఫిల్ చేసుకుంటాము. ఇది లోపల ఇక్కడ దీని లోపల కింద పెట్టేస్తారన్నమాట దీన్ని. అండ్ ఇది పైనుంచి థ్రెడ్ వస్తుంది. మనము మిషన్లో 2 థ్రెడ్స్ని అయితే యూస్ చేస్తాము. స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు దీన్ని అయితే ఫస్ట్ ఇలా కిందకి ప్రెస్ చేసినప్పుడు ఇలా కిందకి ప్రెస్ చేస్తే ఇది అనేది ఇట్లా మన ముందుకు రావాలన్నమాట. ఓకే, మన సైడ్ తిరుగుతుంది. ఓకే, ఇది యూస్ చేసినప్పుడు. అండ్ మోటార్ కూడా దీనికి యూస్ చేస్తే మనము ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత కింద మోటార్ది ఇది ఫూట్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వీల్ అనేది తిరిగి దీన్ని ఇలా యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ సేమ్ చిన్న మేకర్ మిషన్లోనే ఆటోమేషన్ లాగా ఇది చూడండి. ఇక్కడ సింగర్ కంపెనీ మిషన్ ఉంది కదా, దీన్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ మిషన్ సేమ్ చిన్న మేకర్ మిషన్ ఎలా అయితే ఉంటుందో అందులో మనం బాబిన్ అండ్ బాబిన్ కేస్ అంటే బాబిన్ కేస్ అంటే ఏంటి అవి కూడా నేను మీకు చూపిస్తాను. అవి ఏదైతే యూస్ చేస్తామో అది ఇందులో సేమ్ ఉంటుంది. సేమ్ దానిలాగే ఇందులో మనం పికో చేసుకోవచ్చు అండ్ కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ ఇంట్లో వరకు మాత్రమే యూస్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఓన్లీ మనం ఇంట్లో వరకే కుట్టుకుంటాము అనుకున్నప్పుడు ఇది ఆటోమేషన్లో ఈ మిషన్ తీసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ గానే ఉంటుంది ఇంట్లో వరకు. నెక్స్ట్ ఆటోమేషన్లో ఇంకొకటి ఇది జాక్ మిషన్ అని ఉంటుందండి. ఈ జాక్ మిషన్ అయితే మనము బిజినెస్ వైజ్ గా యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ మిషన్స్ ని కూడా నేను మీకు చూపిస్తాను. నేను పెద్ద మేకర్ మిషన్ చూపించాను కదా బ్లాక్ మిషన్ లో, అందులో చిన్న మేకర్ మిషన్ లో ఇది స్మాల్ గా ఆటోమేషన్ మిషన్ ఉంటుంది. ఆటోమేషన్ మిషన్ ఏంటంటే అందులో అయితే మనము మోటార్ కావాలి అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే ఇన్బిల్ట్ గా మనకి మోటార్ ఉండిపోతుంది ఇందులోనే. సో దీన్ని ప్రెషర్ ఫుడ్ ని ఇలా ప్రెస్ చేసి మనం అయితే యూస్ చేసుకుంటాము. దీనికి మనం ఎలక్ట్రికల్ గా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ స్టిచ్చింగ్ సైజెస్ ఉంటాయి కదా, సైజెస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే స్టిచ్ డిజైన్స్ మనకు పికో కావాలా లేకపోతే ఎంబ్రాయిడరీ డిజైన్స్ కావాలా, ఎలాంటి స్టిచెస్ కావాలి అనేది ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. మనకి థ్రెడ్ పైనుంచి ఇక్కడ నుంచి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఇలా చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫూట్స్ ఉంటాయి. ఈ ఫూట్స్ మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా ఇందులో ఇస్తారు. ఇక్కడ నిడిల్ ఉంటుంది. అయితే ఇది వీల్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఈజీ పోర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇందులో తీస్తే మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాబిన్ కేస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ తీసేస్తే ఇది చూస్తే మనకి బాబిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని లోపల బాబిన్ కేస్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చిన్న మిషన్ లో కూడా ఈ విధంగానే ఉంటుంది బాబిన్ కేసు అండ్ బాబిన్ ఇట్లాంటివి మనకు ఉంటాయి.
పెట్టేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళకి ఈ మిషన్స్ అయితే సరిపోతాయి అన్నమాట. దీంట్లో మనం యూస్ చేసుకోవచ్చు. నిడిల్ సైజ్ వచ్చేసి మనకి 16 నెంబర్ నిడిల్ అయితే దీంట్లో సరిపోతుందండి. ఈ విధంగా మనం ఇందులో పెట్టేసుకుంటారు. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 9,000 నుంచి 13,000, 14,000 వరకు కూడా దీని ప్రైజెస్ ఒక్కోసారి ఒక్కొక్క లాగా ఉంటాయండి. ఈ మిషన్ అయితే సింగర్ కంపెనీది. నెక్స్ట్ మిషన్ అయితే ఇదైతే జాక్ F4 అండి. ఇప్పుడు అప్డేషన్ వర్షన్స్ అయితే వచ్చాయి F5 అలాగా. ఇవి మనకి బిజినెస్ వైజ్ గా యూస్ చేయడానికి బాగుంటుంది. దీంట్లో కూడా ఇన్బిల్ట్ మోటార్ అనేది వస్తుంది. ఇది ప్రెస్ చేస్తే అండ్ బిజినెస్ వైజ్ గా యూస్ చేయడానికి అయితే ఈ జాక్ మిషన్స్ బాగుంటాయి. ఇవి మనకు చాలా స్పీడ్ గా వర్క్ అవుతాయి అన్నమాట. దీనిపైన మనం చాలా స్పీడ్ గా వర్క్ చేసుకోవచ్చు అండ్ చాలా స్మూత్ గా కూడా రన్ అవుతుంది. నార్మల్ గా మనము నార్మల్ ఇంతకు ముందు చూపించిన బ్లాక్ మిషన్స్ ఉన్నాయి కదా, ఆ మిషన్స్ అండ్ నేను ఇప్పుడు చూపించిన సింగర్ మిషన్ స్మాల్వి ఇవైతే చిన్నగా ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి పనిచేస్తాయి. కానీ ఇలా మనం బిజినెస్ వైజ్ గా యూస్ చేయడానికి పనిచేయవు. ఇవి జాక్ మిషన్స్, జాక్ ఆటోమేషన్ మిషన్స్ ఇవైతే ఉన్నాయి కదా, ఇవి మాత్రం చాలా స్పీడ్ గా వర్క్ అవుతాయి. వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ చాలా స్మూత్ గా రన్ అవుతాయి. వాటితో కంపేర్ చేస్తే దీనిపైన చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు. మనకు ఎక్కువగా మనం బిజినెస్ చేస్తున్నాము, ఇంట్లో కూడా ఎక్కువ గిరాకీ వస్తుంది అనుకున్నప్పుడు ఈ మిషన్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మిషన్ నాలెడ్జ్ అయితే తెలుసుకున్నామండి. మిషన్ నాలెడ్జ్ లో ఏం తెలుసుకున్నామంటే చిన్న మిషన్, పెద్ద మిషన్ అండ్ చిన్న మిషన్ లో ఆటోమేటిక్, నెక్స్ట్ బిజినెస్ వైజ్ గా చేయడానికి మనకి ఎలాంటి మిషన్స్ కావాలి అనే నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాము. మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి కావాల్సినవి ఒక మిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏదో ఒక మిషన్ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటుందో మీకు తగ్గినట్టుగా ఒక మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ టేప్, న్యూస్ పేపర్ ప్రాక్టీస్ చేయడానికి స్టార్టింగ్ లో అండ్ ఒక నోట్బుక్, నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకొని అండ్ మార్కింగ్స్ నేను ఏదైతే చెప్తానో అవి నోట్ చేసుకోవడానికి ఒక నోట్బుక్, నెక్స్ట్ చాక్ మార్కింగ్ చేసుకోవడానికి ఒక పెన్, స్కేల్, ఇది ఎల్ షేప్ స్కేల్, ఇవి సరిపోతాయి. అండ్ కర్వ్ స్కేల్స్ అవన్నీ ఉంటాయి. కానీ మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే హ్యాండ్ మూమెంట్ తో నేర్చుకుంటే మీకు ఎలాంటి స్కేల్స్ యూస్ చేయడానికి అవసరం లేదు. ఇవి అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ సీజర్ అయితే న్యూస్ పేపర్ కట్ చేయడానికి ఒక నార్మల్ ఒక సీజర్ అండ్ క్లాత్ కట్ చేయడానికి ఒక సీజర్ మెయింటైన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే న్యూస్ పేపర్ కి క్లాత్ కి ఒకటే సీజర్ మనం యూస్ చేసాం అనుకోండి, సీజర్ అనేది తొందరగా పాడైపోతుంది. సో న్యూస్ పేపర్ కోసం నార్మల్ సీజర్, క్లాత్ కటింగ్ కోసం ఒక సీజర్ తీసుకుంటే సరిపోతుంది. ఇవాళ నేను చెప్పిన క్లాస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ లో చెప్పండి. నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఇక వీడియో. హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్.